మీడియం బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తుంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. ఫస్ట్ సినిమాకి ఇప్పటికి మీలో వచ్చిన చేంజెస్ ఏంటి యాక్టింగ్ పరంగా? ఏం ఉండదమ్మా, నాకేం అనిపించడం లేదు. మొదట అలా చేసి ఇప్పుడు అలానే చేస్తాను. కొంతమంది చెప్తుంటారు కదా, అప్పట్లో కొంచెం ఎక్స్ప్రెషన్స్ అవి తక్కువ ఉండేవి, ఇప్పుడు మెచ్యూర్డ్ ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయని. సరే చెప్పండి, మీరు చెప్పట్లేదు అసలు. ఏంటంటే నేను చిన్నప్పుడు నాటకాలు చూసేవాడిని, నాటకాలు అంటే ఇష్టం. మేము మా గుంటూరులో శ్రీరామనవమికి నవరాత్రులు చేస్తారు. నవరాత్రులు ఏదో ఒక నాటకం, ఏదో ఒక మంచి నాటకాలు వేస్తుంటారు. మేము క్రిస్మస్ చేస్తాం, నేను క్రిస్టియన్ని. క్రిస్మస్ 24 రాత్రి 25 రోజు మాత్రమే చేస్తారు, 2 రోజులు చేసేవాళ్ళు. ఆ పండగ సంవత్సరానికి వచ్చేది ఒకే ఒక పండగ. ఈ పండగలు లేవు క్రిస్టియన్కి. అంటే ఒకటి క్రిస్మస్, రెండవది ఈస్టర్, గుడ్ ఫ్రైడే, చనిపోయిన రోజు. ఇక అంతే, మధ్యలో పండగలు అంటూ ఏమీ లేవు. అరే ఇంత సంవత్సరం ఒకసారి వస్తుంది కదా పండగ, ఈ పండగ ఒక రోజుతో దీనికి ముగింపు చెప్పడం ఏమిటి కాదు. శ్రీరామనవమి నవరాత్రులు చేశారు కదా, దీన్ని కూడా నవరాత్రులు చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. మా వాళ్ళకి చెప్పాను. అప్పటి నుంచి 24 నైట్ నుంచి 1వ తారీఖు వరకు చేసేవాళ్ళు. అప్పుడు నాటకాలకి నైట్ రిహార్సల్కి వెళ్తూ ఉంటే మా నాన్న తిట్టేవాడు నన్ను. అంటే మా అమ్మకి చెప్పాడు, ఏంటి వాడు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా అంటే, నాటకం అంటాయా రిహార్సల్స్ అయ్యా అని మా అమ్మ అంటే, అది కూటికి వచ్చానా గుడ్డకు వచ్చానా, ఎందుకు వెళ్తున్నాడు వాడు అని తిట్టేవాడు. కానీ అదే నాకు ఈరోజు కూడు గుడ్డ ఇస్తుందని చెప్పడానికి మా నాన్న లేరు ఇప్పుడు, చనిపోయి. నాన్నగారు ఏం చేశారు? సెంట్రల్ ఎక్సైజ్ సిపాయి. మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు? మీ క్వాలిఫికేషన్? 11వ తరగతి. 11వ తరగతి ఫెయిల్డ్. కానీ ఈరోజు ఎవరు ఊహించరు కదా, తెలుగు సినిమాతో పాటు బాలీవుడ్ని కూడా ఏలుతారు ఈ వ్యక్తి అని చెప్పి. అమ్మా, చదువుకి రంగానికి చాలా మంది ముడిపెడుతూ ఉంటారు. చదువు అవసరం, చదువు చాలా అవసరం. నేను చదివాను కనుక 11వ తరగతి వరకు చదివాను కనుక అందరూ ఇదే అని అది కాదు. మళ్ళీ చదువు చాలా అవసరం, మీకు జ్ఞానాన్ని. నేను అదే చెప్తున్నా, మీ నాన్నగారు 11వ తరగతి ఫెయిల్ అయిన ఈ వ్యక్తి ఈరోజు ఇండియన్ సినిమాని ఏళ్తారని అనుకోలేదు కదా అంటున్నా. వెళ్ళటం లేదు, అందరికి పరిచయం. అదే చెప్పేది, నేను నా ఈ స్థితిలో నేను ఉండటం ఆయన చూడలేకపోవడం నాకు బాధ కలుగుతుంది. మా అమ్మగారు కూడాను. అమ్మున్నారా? లేరిద్దరు చనిపోయారు. నాకే 68 ఏళ్ళు. ఇంకెక్కడుంటారు అమ్మ నాన్న? ఉదయాన్నే వచ్చి ప్రేయర్ చేసుకుంటాం, మా అమ్మ మా నాన్నని తలుచుకుంటాం. అంటే మీరు క్రిస్టియన్ అని అన్నారని అడుగుతున్నాను. క్రిస్టియన్స్ ఎక్కువగా యేసు ప్రభుని తలుచుకుంటూ ఉంటారు. అన్ని మతాల కన్నా ఇంకెక్కువగా ప్రేయర్స్ అనేది రోజు. విషయం చెప్తాను మీకు, అన్ని మతాలు మా ఇంట్లో ఉన్నాయి. నా కోడళ్ళు ఇద్దరు బ్రాహ్మిన్స్. అసలు నేను ఎవరు పూజ, మా కోడలు అక్కడ పూజ చేసుకుంటూ ఉంటుంది, గంటలు కొట్టుకుంటా టింగ్ 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 అని. ఓకే, ఎవరిది. నా మిత్రులు కూడా చాలామంది హిందువులు, నాకు ఆ వ్యత్యాసం లేదు. నా మిత్రులు కూడా నా లేదు. చాలామంది బ్రాహ్మణ్స్ ఉన్నారు, చౌదరులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, నాయుళ్ళు ఉన్నారు, అందరూ నా మిత్రులు. అదే నేను అడిపోతున్నా, మన క్రిస్టియన్ కమ్యూనిటీలో కొంచెం ప్రార్థనా సమయం అనేది రోజులో ఎక్కువ సార్లు ఉంటుంది కదండి, ఎక్కడున్నా చేసుకుంటుంటాం అని చెప్తూ ఉంటారు. నాకు అలా నచ్చదు, అంటే నచ్చదు, నా అభిప్రాయం చెప్తున్నాను. సరే, వన్స్ ప్రేయర్ చేసుకుంటే దేవుడు అనేవాడిని స్మరించుకో చాలు, దానికి అట్టహాసం ఆర్భాటాలు అక్కర్లేదంట. ఫర్ ఎగ్జాంపుల్, దానికి జీసస్ క్రైస్ట్ అనేవాడు ప్రేయర్ చేసుకోవడానికి కొండ మీదకి వెళ్ళి శిష్యులందరినీ కింద పెట్టి ఆయన పైకి వెళ్ళి సైలెంట్గా ప్రార్థన చేసుకొని వచ్చాడు. ప్రార్థన అనేది పక్క వాళ్లకు అంతరాయం కలిగించకూడదు అని నా ఇది. అంటే మరి ఈ కమ్యూనిటీలో ఎక్కువగా ప్రేయర్ మీటింగ్స్ పెడుతున్నారు, తప్పే. మైకులు పెట్టి ఓ కేకలు అరుపులు, అది నాకు ఇష్టం లేదు. వెళ్ళను అక్కడికి, ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటాను నేను. మా గుంటూరులో ఉంటే ఎప్పుడైనా చర్చికి వెళ్ళేవాడిని ఇదివరకు. సైలెంట్గా ఉన్నప్పుడు ఒక్కడనే వెళతాను, కొద్దిసేపు దేవుడి దగ్గర నుంచొని ఆయనతో మాట్లాడి వస్తాను. సినిమా రంగం కాకుండా మామూలు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వేటి గురించి ఆలోచిస్తుంటారు? టీవీ చూడడము, పేపర్ చదువుతాను, షూటింగ్ అయితే పేపర్ చదువుతాను, టీవీలో న్యూస్ చూస్తాను, సినిమాలు చూడను. చూడను, మీకు తెలియదేమో, నేను నమ్మట్లేదు.
బాలచంద్ర గారు కూడా తిట్టారు, సినిమాలు బాగా చూస్తావారు అంటే ఎప్పుడన్నా చూస్తాను. ఎందుకు అలా? నాకు ఎవరో ఎన్టీ రామారావు గారు నచ్చుతారు, వేరే చూడను. లేదా నాగేశ్వరరావు సినిమా ఇండస్ట్రీకి వచ్చాక చూస్తావా అని అడిగారు. సినిమాలు చూడకపోవడం ఏంటి? అది తిట్టారు నన్ను చాలామంది. సినిమా మీద బ్రతుకుతూ దాన్ని సినిమా చూడడం అంటారా అంటారు. మరి నాకు మొదటి ఫీల్ అవుతారేమో ఈ మాట విని. అంటే నా అభిమానం చాలా స్ట్రాంగ్. అలా ఫీల్ గారు నన్ను అభిమానించేవాడు మామూలు వాడు అయి ఉంటాడు, చాలా గట్టివాడు అయి ఉంటాడు. అలా ఫీల్ కాడు, అలా అభిమానిస్తారు నన్ను. న్యూస్ చూస్తారా? అమ్మా న్యూస్ చూస్తాను, సినిమాలు కూడా చూస్తాను. నచ్చిన సన్నివేశం ఏదైనా ఉంటే చూస్తాను. పాత సినిమాలు, న్యూస్ కొత్త సినిమాల్లో కూడా ఎక్కడైనా మీలాంటి వాడు ఎవరైనా చెప్తే అదే సినిమాలో సన్నివేశం బాగుందంటాయా అంటే ఇప్పుడు పాటలు వింటున్నాం. థియేటర్స్కి వెళ్ళరా మన తెలుగు పదం అస్సలు వెళ్ళను. మల్టీప్లెక్స్లకి అస్సలు దాని అసలు కన్నెత్తి కూడా సినిమాలు చూడట్లేదు. ఈ మధ్య చాలా మంచి సినిమాలు వచ్చి అన్ని మిస్ అయిపోయినట్టున్నారు. నేను థియేటర్ వైపు కన్నెత్తి కూడా చూడను. బ్యాడ్ హ్యాబిట్స్ కదా. ఇట్స్ నాట్ బ్యాడ్ హ్యాబిట్. ఈ హీరో ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ ఎవరు ఏంటి, ఇప్పుడు మీ నెక్స్ట్ ఈ మూవీ ఈ పలానా కొత్త అబ్బాయి సార్ మనల్ని క్లిక్ అయ్యాడు ఆయనతో చేస్తున్నారంటే కనీసం వాళ్ళ గురించి అవగాహన ఉండాలి కదా. ఎందుకు అవగాహన? దర్శకుడు చెప్తారు కదా మనకి, అంతే. పక్కన వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మన వంతు కార్యక్రమం. జీవా గారు ప్లీజ్ నిజం చెప్పండి, మీరు లాస్ట్ చూసిన సినిమా ఏంటి? నిజమమ్మా నేను చెప్పేది. సరే లాస్ట్ చూసిన సినిమా ఏంటి? గుర్తులేదు. నీ సినిమా పరిపూర్ణ ఏ సినిమా పూర్తిగా థియేటర్కి వెళ్ళను. సరే మీరు లాస్ట్ పోయిన సినిమా, థియేటర్లో చూసిన లాస్ట్ సినిమా. థియేటర్కి ఏదో పుట్టక ముందు పేరు చెప్తారేమో. ఎన్టీఆర్ ఏమో ఎన్టీఆర్ గారిది నాగేశ్వరరావు గారి చూశాను. నిజమే. ఇండస్ట్రీకి వచ్చాక సినిమాకి వెళ్ళను నేను. ఇప్పుడు మీరు నటించిన సినిమాలు కూడా గులాబీ, థియేటర్కి వెళ్ళలేదు నిజంగా. నేను విను చెప్తాను. గులాబీ అంటే గుర్తొచ్చింది. గులాబీ సినిమాకి మా ఆవిడని తీసుకుని వెళ్ళాను, రావమ్మ అని, గుంటూరులో థియేటర్. మా ఆవిడ నేను పక్కన కూర్చుంటాం కదా, థియేటర్ ఓపెనింగ్ షాట్ ఒకటి ఉంటుంది. అందులో ఒక సన్నివేశం, ఒక అమ్మాయి, నేను అమ్మాయిని అమ్మేస్తూ ఉంటాను విదేశానికి. ఆ పక్కన ఒకటి తప్పు కదమ్మా అలా చేయటం, నువ్వు ఎందుకు అలా చేసావు అని మాట్లాడుతూ అగ్గిపొరలు గీసి చేస్తున్నాను. ఆ సన్నివేశం రాగానే మా ఆవిడ తెర మీద చూడటం మొదలేసి నన్ను ఇంట చూస్తా సన్నివేశం అయిపోయింది, కాల్ చేశాను ఆ అమ్మాయిని. మావిడ పక్కకి మెల్లగా ఇట్లా దొరుకుతున్నాడు పక్కకి. ఆవిడ మేడం బుధం మీద చేసి ఇట్రా సినిమాలే అది కూర్చో అన్నా. రెడీయా? 68 years కదా, ఇంకా యంగర్గా కనిపిస్తున్నారు. అది మీ దృష్టి లోపం. నా దృష్టి లోపమా? మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు, యంగ్గా కనిపిస్తున్నారు. రోజు మందు కొడతానమ్మా, సిగరెట్ తాగుతాను, పరిపూర్ణంగా ఆస్వాదిస్తాను ఆనందాన్ని. ఇప్పుడు నేను స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని వేసుకోవాలా? దొరికావు ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాగా దొరికారు నాకు మీరు. ఆరోగ్యానికి హానికరం లేదా ప్రాణానికి హానికరం కదా సిగరెట్లు. వీళ్ళకి అసలు బుద్ధి ఉందా? ఎలా అంటే తల్లి, సిగరెట్ వలన మీ ప్రాణానికి హాని అన్నప్పుడు నిషేధించరేంటి అంటే, నిషేధించి దీన్ని కంట్రోల్గా తాగని చెప్పడం కూడా వాడడం అంతేనా? విషాన్ని ఇచ్చి కంట్రోల్గా వాడంటే అదేంటి? అది ఎక్కడ న్యాయం? మందు ఆల్కహాలే. మీరు అసలు అమ్మకుండా చేయండి, మార్కెట్లో రిలీజ్ చేసేది 2 పెగ్గే తాగండి అంటే మానసికంగా బలహీనుడే మందు కొడతారు కదా, అంతవరకు కరెక్టేనా? అసలు అలవాటు లేనివాడు అది వేరే విషయం, పక్కన పెడదాం. మానసిక బలహీనులు కాదమ్మో, సైంటిస్టులు కూడా తాగుతూ ఉంటారు, అంత పెద్ద మేధావులు కూడా తాగుతూ ఉంటారు. కొంతమంది అదే బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళాల కన్నా అదే మంచి కిక్ ఇస్తుంది. అవి పిచ్చి మాటలవే వేరే ట్రాక్, అది మనకి. నేననేది ఏమిటంటే, ఎవరైతే దీనికి కారకులో వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నారు. మందు నీకు ప్రాణానికి హానికరం, నేను తాగే సిగరెట్ కూడా రాస్తారు. ఉన్నప్పుడు మీరు ఎందుకు మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు, వాటిని ఎందుకు ఆపేయడం లేదన్నది నా ప్రశ్న.